హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నాళ్ళదో ఈ బంధము పార్ట్ 21. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. కట్ చేస్తే లంచ్ టైం. హాసిని జశ్వంత్ ఒక రెస్టారెంట్ లో. చెప్పండి సార్, ఏదో పర్సనల్ ప్రాబ్లం అండ్ సజెషన్ అన్నారు అంటుంది మెల్లిగా శుభ. అతను ఫుడ్ ఆర్డర్ పెట్టగానే, ఎందుకు అంత టెన్షన్, ఫ్రెండ్లీగా ఉండు, రాగానే ఏదో వర్క్ చేస్తున్నట్లు వెంటనే నేను చెప్పడం, నువ్వు వినడం, సజెషన్ ఇవ్వడం కాదు. నువ్వు నా ప్రాబ్లం ని ఫీల్ అవ్వాలి, అప్పుడే కదా బెటర్ గా నాకు సజెస్ట్ చేస్తావు అంటాడు జశ్వంత్. టెన్షన్ అదేమీ లేదు సార్, నేను నార్మల్ గానే ఉన్నాను అంటుంది హాసిని. ఓకే, నేను చెప్పేస్తున్నాను లేట్ చేయకుండా. నేను మన ఆఫీస్ లో కొత్తగా చేరిన ఒక అమ్మాయిని చూడగానే వెంటనే లవ్ లో పడ్డాను. తను నాకు బాగా నచ్చింది. ఆమె లేకుండా నేను బ్రతకలేను అనిపిస్తుంది. తన కోసం నా ప్రాణాలు కూడా ఇవ్వడానికి సిద్ధమే. కానీ ఈ మాట తనకి నేను చెప్పలేకపోతున్నాను. తను వింటే ఎలా రియాక్ట్ అవుతుందో అని. కానీ ఆ అమ్మాయిని చూసిన ప్రతిసారి నా గుండె ఆగిపోయినట్లుగా ఉంది. ఇప్పుడు నేను ఏం చేయాలి హాసిని అని అడిగాడు జశ్వంత్. అప్పుడే అతన్ని ఎవరో కదిలించినట్టుగా అనిపిస్తుంది. బట్ ఇగ్నోర్ చేసేశాడు జశ్వంత్. ఇందులో ఆలోచించడానికి ఏముంది సార్, డైరెక్ట్ గా వెళ్లి ప్రపోజ్ చేసేయండి. మీలాంటి స్టైలిస్ట్ స్టార్ ని ఎవరు వద్దంటారు అంది హాసిని. నిజంగానా? నేను అంత స్టైల్ గా ఉంటానా? యు మీన్ నన్ను అల్లు అర్జున్ తో పోల్చావా? ఆశ్చర్యంగా అడిగాడు జశ్వంత్. అఫ్ కోర్స్ సార్, నాకు తెలిసి అల్లు అర్జున్ ఇంకొంచెం హైట్ ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది. కానీ మీరు మాత్రం మంచి హైట్ అంటూ నవ్వింది హాసిని. అయితే ఇప్పుడే ప్రపోజ్ చేసేస్తా అంటూ తన పాకెట్ లోంచి రింగ్ ని, కోట్ లోంచి ఒక రోజ్ ఫ్లవర్ ని తీసి హాసిని ముందు నీల్స్ పై కూర్చొని, హాసిని, ఆ అమ్మాయి మరెవరూ కాదు, నువ్వే. నా లవ్, ఇదిగో పువ్వు. నా లైఫ్ లోకి నీ రైట్ లెగ్ పెట్టి వస్తే, నీ రైట్ సైడ్ నాకు ప్లేస్ ఇస్తే, నీ లెఫ్ట్ హ్యాండ్ కి రింగు తొడిగి నా లెఫ్ట్ సైడ్ నిన్ను చూసుకుంటూ నా లైఫ్ కి నువ్వే రైట్ అనుకుని లైఫ్ టైం బతికేస్తా అన్నాడు జశ్వంత్. అప్పుడు కూడా అతన్ని ఎవరో కదిలించినట్లుగా అనిపించింది. అయినా పక్కకి చూడలేదు. ఆ మాటకు ఆశ్చర్యం కలిసిన సంతోషంతో పొంగిపోయిన హాసిని రైట్ హ్యాండ్ తో ఫ్లవర్ తీసుకొని తన లెఫ్ట్ హ్యాండ్ చాచింది రింగు కోసం. వెంటనే హ్యాపీగా జశ్వంత్ రింగు పెడుతున్నాడు. అప్పుడే, ఎప్పటి నుంచి పిలుస్తున్నా వినవే అని గట్టిగా అరిచి మరీ కదిలించాడు యష్. అప్పుడు ఈ లోకంలోకి వచ్చి పడ్డాడు జశ్వంత్. మై గాడ్, నేనేంటి ఇక్కడున్నాను, హాసిని ఎక్కడ, రెస్టారెంట్ ఏది అంటూ దిక్కులు చూస్తున్నాడు జశ్వంత్. ఎరా, ఇంకా కళ్ళు తెరిచి నిద్రపోవడం మానలేదా? నువ్వు మేల్కొని ఉన్నావేమో అనుకొని అప్పటి నుంచి పిలుస్తున్నా. బాగా మోషన్స్ భయ్యా, ఇదిగో ఈ టాబ్లెట్ నీళ్లతో వేసుకోనా పాలతోటి వేసుకోనా అని అడిగాడు యష్. ఫినాయిల్ తో వేసుకో, దరిద్రం వదిలిపోతుంది. మంచి కళ పాడు చేసేశావు యదవా. ఓ మై గాడ్, లంచ్ టైం అయింది, నేను వెళ్తున్నా అంటూ బయటికి పరిగెత్తాడు జశ్వంత్. ఎక్కడికి రా, అంత ఫాస్ట్ గా వెళ్తున్నావు అని అడిగాడు వెనక నుంచి యష్. హాసినితో రెస్టారెంట్ కి వెళ్తున్నా, నువ్వు కుళ్ళుకొని చావు అంటూ అరుస్తూ వెళ్ళిపోయాడు జశ్వంత్. అలా హాసినితో రెస్టారెంట్ కి వెళ్లిన జశ్వంత్ మరో వారం రోజుల దాకా ఆఫీస్ లో కనబడలేదు. ఎందుకో మరి మీకైనా తెలుసా? ఎందుకైనా మంచిది, జశ్వంత్ కి కాల్ చేయండి. మధ్యరాత్రి మంచి నిద్రలో ఉన్న సూర్యకి కాల్ వచ్చింది. చాలా సేపు రింగ్ అయ్యాక లిఫ్ట్ చేసి హలో అన్నాడు నిద్రలో మెల్లిగా. హలో బావా అని వినిపించింది ఒక లేడీ వాయిస్. సూర్య నిద్ర మొత్తం వదిలిపోయి లేచి కూర్చున్నాడు. వెంటనే హూ ఇస్ స్పీకింగ్ అని అడిగాడు. బావా నేను అంటుండగా రవలి అన్నాడు సూర్య. ఆ మాట విని కొన్ని క్షణాలు సైలెంట్ అటువైపు. హలో హలో, నేను సూర్యాని, ఎవరు మాట్లాడేది? రవలేనా అని అడిగాడు మళ్ళీ సూర్య. మరో 2 సెకండ్ల తర్వాత కాదు శుభని అని వినిపించింది అటువైపు నుంచి. శుభ, వాట్ హ్యాపెన్, ఇంత రాత్రి ఈ టైంలో కాల్ చేసావేంటి అంటూ టైం చూశాడు. 2:23 అవుతుంది.
కొంచెం ఎమర్జెన్సీ అని కాల్ చేశాను. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక 20,000 తీసుకొని నల్గొండ చౌరస్తాలో ఉన్న రవి నర్సింగ్ హోమ్ కి రాగలవా అడిగింది శుభ. వాట్, హాస్పిటల్ కా? ఎందుకు? ఏం జరిగింది అంటూ కంగారుగా అడిగాడు సూర్య. ఎవరూ చావలేదు, జస్ట్ హాస్పిటల్లో ఉన్నారు. అది ఎవరో విషయం ఏంటో ఇక్కడికి వచ్చాక నీకే తెలుస్తుంది. అండ్ అత్తయ్య మామయ్యకి ఇప్పుడే ఏమి చెప్పకండి. ఇప్పటిదాకా 20,000 అన్నాను కదా, ఇప్పుడు 30,000 తీసుకొని రా అంటూ కాల్ కట్ చేసేసింది శుభ. ఇంత పొగరు ఏం చూసుకొని దీనికి అని వెంటనే డ్రెస్అప్ అయి మనీ తీసుకొని బయలుదేరాడు సూర్య. అసలు ఈ హాస్పిటల్ ఎందుకు, నేనెందుకు డబ్బు తీసుకెళ్ళాలి? మా ఇంట్లో వాళ్ళు అందరూ కరెక్ట్ గానే ఉన్నారు, ఎవరికి ఏమైంది? నేను ఇందాక అది కదా అడగాలి. అయినా ఈ పొగరుబోతు చెప్తుందా? పల్లెటూరు పిచ్చుక సిటీకి వచ్చి నాకే టెక్కు చూపిస్తుంది. ఎక్కడికి పోతుందిలే, ఏదో ఒక రోజు దొరుకుతుంది కదా, అప్పుడు చెప్తా నీ పని అని డ్రైవింగ్ ఇంకొంచెం స్పీడ్ పెంచుతాడు టెన్షన్ గా సూర్య. కరెక్ట్ గా 15 మినిట్స్ కి హాస్పిటల్ కి రీచ్ అయ్యాడు. అలా లోపలికి అడుగు పెట్టాడో లేదో ఎదురొచ్చింది శుభ టెన్షన్ గా. మనీ ఇవ్వు అంది సీరియస్ గా. ఏంటి, నేనేమైనా ఏటీఎం ని అనుకుంటున్నావా? వస్తూనే డబ్బులు అడుగుతున్నావు. అసలు ఎవరికి ఏమైంది, నేనెందుకు డబ్బులు ఇవ్వాలి అని అడిగాడు సూర్య సీరియస్ గా. వచ్చావు కదా, అన్ని తెలుస్తాయి, ముందు డబ్బు ఇవ్వు, అక్కడ బిల్ కట్టాలి అంటూ స్పీడ్ గా వెళ్ళి 20,000 రిసెప్షన్ లో కట్టి 10,000 తన బ్యాగ్ లో పెట్టుకొని స్లిప్ తీసుకొని వస్తూనే లిఫ్ట్ దగ్గరికి వెళ్ళింది శుభ. నన్ను పిలవట్లేదు, అసలు హాస్పిటల్లో ఎవరు ఉన్నారు అని మనసులో అనుకుంటూ వెనకే వెళ్ళాడు సూర్య. ఎక్కడికి అంటూ. కనిపిస్తుంది కదా పేషెంట్ ఉన్న ఫ్లోర్ కి అంటుంది శుభ. మరి నన్ను పిలవాలి కదా అని అడిగాడు సూర్య. పిలిస్తేనే కదా వచ్చారు, మళ్ళీ మళ్ళీ ఎందుకు పిలవాలి అంటుంది యాటిట్యూడ్ గా శుభ. నీకు పొగరు అని తెలుసు, కానీ నీకు పిచ్చి కూడా ఉంది అంటాడు లిఫ్టులో ఎక్కిన తర్వాత. ఆ మాటకి సైలెంట్ గా చూస్తుంది శుభ. ఈ సస్పెన్స్ భరించలేను, చాలా ఓవర్ చేస్తున్నావు. ఎవరికి ఏమైంది అంటే చెప్పవే అంటాడు వెనక నుంచి సూర్య. సూర్య వైపు సీరియస్ గా చూసి రవలి హాస్పిటల్లో ఉంది అంటుంది మెల్లిగా. వాట్, రవలినా? కాసేపు మౌనంగా ఉండిపోయాడు సూర్య. ఆ తర్వాత సెకండ్ ఫ్లోర్ లో లిఫ్ట్ ఆగగానే బయటికి నడిచి ఆగి తను సూసైడ్ కి ట్రై చేసింది. టైంకి హాస్పిటల్ కి తీసుకొచ్చినందుకు సరిపోయింది, లేకపోతే చాలా ప్రాబ్లం అయ్యేది అంటూ చాలా నార్మల్ గా చెప్పి ముందుకు వెళ్తుంది. ఇంకా షాక్ లో ఉన్న సూర్య వెనకే వస్తాడు. ఇద్దరు కలిసి ఎమర్జెన్సీ రూమ్ లోకి చూస్తారు. డోర్ నుంచి డాక్టర్ తనకి ఏవో ఇంజెక్షన్ చేస్తున్నాడు. అది చూసి పక్కనే వచ్చి నిలబడ్డారు. కాసేపటికి డాక్టర్ రాగానే సార్ అని ఇద్దరు ఒకేసారి పిలిచారు. యా, షీఈ్ ఆల్ రైట్. హ్యాండ్ కట్ చేసుకున్న టైంలో ఓవర్ బ్లీడింగ్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా తీసుకొచ్చారు మిస్, కాబట్టి పెద్దగా బ్లడ్ లాస్ అవ్వలేదు. బట్ ఇంకా కాన్షియస్ లోకి రాలేదు. 1 or 2 hours లో వచ్చేస్తుంది. మార్నింగ్ రూమ్ కి షిఫ్ట్ చేస్తాం అంటూ డాక్టర్ వెళ్ళిపోయాడు. ఇద్దరు సైలెంట్ గా ముఖాలు చూసుకున్నారు. కాస్త రిలీఫ్ గానే అనిపించింది ఇద్దరికి. 6:30కి. ఇదంతా ఎప్పుడు జరిగింది? ఎవరు కాల్ చేశారు నానా నీకు అడుగుతుంది కంగారుగా వసంత హాస్పిటల్లోకి వస్తూనే. గిరిధర్ కూడా వచ్చాడు. అప్పుడే రవలిని జనరల్ వార్డ్ లోకి షిఫ్ట్ చేసి ఒక్కొక్కరు కలవాలి అని చెప్పడంతో పలకరించడానికి వెళ్ళాడు గిరిధర్. ఇంకెవరు? ఉందిగా ఆ పాలమూరు యాటిట్యూడ్ అన్నాడు సూర్య. ఎవరు? శుభనా? రవలికి ఇలా జరిగిందని శుభకే తెలుసా? ఆశ్చర్యంగా అడిగింది వసంత. తెలుసా కాదు, ఆ రాక్షసి హాస్పిటల్ కి తీసుకొచ్చిందంట అన్నాడు సూర్య. అవునా, అంటే రవలి శుభని కలిసిందా అని మళ్ళీ అడిగింది వసంత. ఏమో, అదంతా నాకు తెలీదు, జస్ట్ హాస్పిటల్ కి రమ్మంటే వచ్చాను, కానీ చాలా టెన్షన్ పెట్టింది రాక్షసి అని. ఇంతకీ ఎక్కడ ఆ పాలమూరు అని అడిగాడు సూర్య. ఎందుకు అలా మాట్లాడతావు? ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళింది. ఇంతకీ సుధాకర్ మామయ్యకి ఫోన్ చేశారా? మీ డాడీ అడిగాడు ఇందాక అంటుంది వసంత. లేదు, రాహుల్ కి చేశాను ఇందాకే, వస్తూ ఉంటాడు. నువ్వు చెప్పేది ఉంటే చెప్పుకో మీ అన్నయ్యకి వదినకి, నేను వెళ్తున్నా అంటాడు సూర్య. అదేంటి
అప్పుడే వెళ్తున్నావు, కాసేపు ఉండు, ఆ బిల్ సంగతి చూడు అంటుంది వసంత. కట్టేసింది కదా మహారాణి. 30,000 తెప్పించుకొని అందులోంచి 10,000 నొక్కేసి బ్యాగ్ లో పెట్టుకుంది అంటూ ఉండగా అప్పుడే బయటికి వచ్చిన శుభ, నేను మీ డబ్బేం తీసుకోలేదు. ఆల్రెడీ మీరు రాకముందు 10,000 అక్కడ పే చేశాను. మీరు తెచ్చిన మనీలోంచి 10,000 మైనస్ చేసుకొని 20,000 అక్కడ పే చేశాను మళ్ళీ. అందుకే ఆ స్లిప్ మీకే ఇచ్చాను, చూసుకోండి అంటుంది. అదే మధ్యలో నాకెందుకు ఈ బిల్లు బొక్క అని అడుగుతున్నా అంటాడు సూర్య. మరి నేను మాత్రం ఎందుకు పే చేయాలి? ఇది కూడా నేను కష్టపడిన సంపాదించింది. ఆ డబ్బుని నేను ప్రేమిస్తాను అంటుంది మొండిగా శుభ. ఆ మాటలు వినగానే వీళ్ళు బాగుపడేలా లేరు అని మనసులో అనుకుంటూ, ఇక మీరు ఊరుకోండి, ఎవరైనా వింటే పరువు పోతుంది. ఎక్కడైనా భార్యాభర్తలు ఇలా గొడవ పడతారా? మీరు తప్ప. నీ డబ్బులే కదా సూర్య, నేను మీ డాడీని అడిగి ఇప్పిస్తాను. నువ్వు వెళ్ళి ఆ అమ్మాయికి ఏమైనా మెడిసిన్ కావాలేమో అడుగు, డాక్టర్ వచ్చాడు అంటూ అటువైపు పంపించి, నీకేమైందే, వాడు ఒక మాట అంటే సైలెంట్ గా ఉండొచ్చు కదా అని మందలిస్తుంది వసంత శుభని. అత్త, ఎప్పుడైనా ఎదుటి వాళ్ళు తిడితే మనం పడుతున్నాం అనుకో ఇంకా ఎక్కువ అంటారు. అదే తిరిగి ఆన్సర్ ఇచ్చామనుకో మనకు భయపడి తగ్గుతారు. నువ్వు కూడా నేర్చుకో ఇది అంటుంది శుభ. సరే, రేపటి నుంచి నీ క్లాస్ లో జాయిన్ అవుతాను, కానీ ఇప్పుడు నువ్వు సైలెంట్ గా ఉండు. అదిగో మీ మామయ్య వస్తున్నాడు అంటుంది వస్తున్న గిరిధర్ని చూపించి. గుడ్ మార్నింగ్ మామయ్య అంటుంది శుభ. గుడ్ మార్నింగ్ రా తల్లి, టైంకి తీసుకొచ్చావంట, చాలా మంచి పని చేశావు అంటాడు గిరిధర్. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.